అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన పొట్టిరెడ్డి చేసిన హత్య ఏదైతే ఉందో, యాక్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ యాక్సిడెంట్ని కవర్ చేయడానికి నిన్న నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు, ఈ సాక్షి ఛానల్ వీళ్ళందరూ కూడా నిన్న నుంచి బాగా కష్టపడుతున్నారు. ఎలాగన్నా ఇది ఫేక్ వీడియో అని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలను నమ్మించాలి, ప్రజలను గొర్రెలు చేయాలి అనేసి బాగా కష్టపడుతున్నారు నిన్న నుంచి కూడా. అయితే ఎవరైతే వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో, నిజమైన కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళు ఈ సాక్షి మీడియాని కానీ, ఈ వైసీపీ నాయకుల్ని కానీ, ఈ వైసీపీ సోషల్ మీడియాని కానీ అమ్మ నా బూతులు తిడుతున్నారు. అరే కళ్ళ ముందు కనపడుతుంది, అది ఫేక్ వీడియో అంటారేంది, నిజాన్ని ఒప్పుకోవచ్చు కదా, ఎందుకో మన పార్టీ పరువు తీసుకుంటున్నారు అని చెప్పేసి నిజమైన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అమ్మ నా బూతులు తిడుతున్నారు. ఒకసారి ఆ సాక్షి ఛానల్లోకి వెళ్ళి కామెంట్లు చూసినా, లేదా ఆ వైసీపీ పార్టీ ఏదైతే ట్విట్టర్ పేజీ ఉందో ఆ పేజీకి వెళ్ళి మనం కామెంట్లు చూసినా, లేదా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే అంబటి రాంబాబు లేకుంటే కారుమూరి వెంకటరెడ్డి వీళ్ళు పెట్టిన పోస్టులకి ఏ విధంగా కింద కామెంట్లు వస్తున్నాయో ఒకసారి వీళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఎంత పచ్చిగా తిడుతున్నారో, ఎన్ని పచ్చి బూతులు తిడుతున్నారు. వైసీపీ కార్యకర్తలే వాళ్ళ నాయకులను తిడుతున్నారన్నమాట. దాన్ని ఎలాగన్నా అబద్ధంగా సృష్టించాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈరోజు మన జబర్దస్త్ రోజా, మన గబ్బు రోజా గారు వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో మన పొట్టిరెడ్డి గారిని ఇరికించడం జరిగింది. ఏ విధంగా ఇరికించింది అనేది మన గబ్బు రోజా ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాము. ఒకసారి వినండి. కారు కింద పడిపోయి సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం కూడా జరిగింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టారంటూ కూడా కూటమి నేతలు ఆరోపిస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, వైఎస్ఆర్సీపీ ఎప్పుడు చేయదు. డైవర్షన్ పాలిటిక్స్ మీరు అసలు చేయరా? మీరు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తారా? మీరు చేసేదే అది, మీరు చేసేదన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. మళ్ళీ ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతాం. ఇదే ఇష్యూ నేను క్లియర్ గా అడుగుతున్నాను. జూన్ 18వ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో కారు కాదు, ఇది ప్రైవేట్ కారు అని కారు నెంబర్ తో అది నమ్మారు వీళ్ళందరూ. ఏదైతే డే 1 రోజు ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు ఆ రోజు చెప్పాడు అది ప్రైవేట్ వాహనం అని చెప్పారు. దాన్ని నమ్మారు వీళ్ళు, దాన్నే తీసుకున్నారు, దాని గురించే మాట్లాడుతున్నారు. అదే ఎస్పీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు అనేది దాని గురించి మాట్లాడటంలా వీళ్ళు. ఫస్ట్ రోజు మాట్లాడారు అదే నిజం అంటున్నారు. రెండో రోజు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో అది అబద్ధము, అది కావాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావాలని ఆయన చేత మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ రోజు మాట్లాడింది నమ్మారు, నిన్న మాట్లాడింది మాట నమ్మటంలా. మాట్లాడుతూ చూడండి. చెప్పి ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ కార్ ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి జూన్ 22కి ఎలా మారింది అది? జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడిందని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడి నుంచే తేలా, ఎవరో తేలా. మీ కార్యకర్తలే, మీ వైసీపీ కార్యకర్తలే దాన్ని బయట పెట్టారు. ఎందుకంటే ఆ కారు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అది రోజుకి అది వైరల్ అయ్యి నిన్న బాగా వైరల్ అయింది. అది దాన్ని రిలీజ్ చేసింది, దాన్ని వదిలింది మీ వైసీపీ కార్యకర్తలే. ఎవరు బయట పెట్టలే దాన్ని, ఎవరు కుట్రపూర్వకంగా బయట పెట్టాలనుకుంటే ఆ రోజే పెట్టుంటారు. ఇన్ని రోజుల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లే. రోజా గుర్తుపెట్టుకో, దాన్ని మీ మీద కుట్ర చేయాలి అనుకుంటే దాన్ని ఆ రోజే బయట పెడతారు, లేదా తర్వాత రోజు బయట పెడతారు. 4-5 రోజుల తర్వాత బయట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ కార్యకర్తలే బయట పెట్టారు దాన్ని. సరేనా? పోలీసుల దగ్గర లేని వీడియో. సో ఇది కుట్రలో భాగం. బయట పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఎన్ని అబద్ధాలు! ఈ నంబర్ నిజాలు చెప్తా నంబర్ వీళ్ళు ఒకటి రాసుకుంటారు, దాన్నే ఫాలో అవుతారు. వీళ్ళు నిజాలు నంబర్ అనమాట.
ముఖ్యంగా మన రోజా. చూసాము కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలి, సంవత్సరం నుంచి జగన్ గారి మీద ఏదో ఒక కేసు పెట్టాలని ప్రయత్నం చేశారు. జాగ్రత్తగా ఉండాలి. వీడియో అనేది ఫేక్ అంటారా ఒరిజినల్ అంటారా అంటే మీ పార్టీ సైడ్ నుంచి దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఫేకే అన్నది, ఫేక్ అని చెప్పొద్ది, అది ఒరిజినల్ అని చెప్పొద్దా? ఏమి యాంకరో నీకు కూడా బుద్ధి లేదయ్యా, నువ్వు అడగటం కూడా భలే ఉందా? అది ఒరిజినల్ ఫేక్ అంటే మా రోజా, మా జబర్దస్త్ రోజా అది ఫేక్ అంటది. ఎందుకంటే మన నోటికుంటా వచ్చే ఏనో మాట కూడా నిజాలు ఉండవు, అన్ని అబద్ధాలే, అన్ని బూతులే, అది నోరు కాదు డ్రైనేజీ అని చాలామంది అంటున్నారు. ఏది కూడా నిజం మాట్లాడదు. ఈవిడే కాదు, ఆ పార్టీలో ఉన్న ఎవరు కూడా నిజాలు మాట్లాడరు, ఆ నాయకుడు కూడా నిజాలు మాట్లాడరు, ప్రతిది కూడా అబద్ధాలే. వాళ్ళ దగ్గర మైకి పెట్టి అది ఫేక్ వీడియో ఒరిజినల్ వీడియో అంటే వాళ్ళు ఫేక్ వీడియోనే చెప్తారు, వాళ్ళు అదే నమ్ముతారు. వాళ్ళు అది నిజమైనా సరే అది ఒరిజినల్ అనే వాళ్ళకి తెలుసు, అది నిజమైన తెలుసు. వాళ్ళు పొట్టిరెడ్డి కారు కింద పడ్డారని వాళ్ళకి ఆ రోజే తెలుసు వాళ్ళకి, అయినా దాని గురించి మాట్లాడరు. ఆ వీడియో బయట పెడితే దాన్ని ఫేక్ అంటారు. అది ఏ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అని చెప్తారు వీళ్ళు. అంతకంటే ఇంకేం చెప్తారా? సిగ్గు లేకుండా సరే ఫేక్ అని అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఎక్కడో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు నించున్నా కూడా అది స్క్రిప్ట్ రోజా, అది స్క్రిప్ట్. అది ఆయన పరిగెట్టగొట్టి వెళ్ళడు ఆయన, అది స్క్రిప్ట్. అది పలానా వ్యక్తి ఉంటాడు, పలానా సమస్య ఉంది, పలానా వ్యక్తి వికలాంగుడు అని ఒక స్క్రిప్ట్ లో ఉంటుంది, దాని ప్రకారమే ఫాలో అవుతాడు. ఆయనకి ఏదో మంచి మనసు ఉండి, మంచి ధైర్యం ఉండి, మంచి బుద్ధిమంతుడు అయ్యింది, లగెత్తకొని వెళ్ళడు అక్కడికే, స్క్రిప్ట్ ప్రకారమే ఫాలో అవుతాడు. దిక్కుమాలి మాటలు అలాంటి ఒక మనిషి పడిపోతే తొక్కించుకొని పోయేంత మూర్ఖుడు కాదు. తొక్కించుకొనే పోయాడు, అసలుకే తొక్కించుకొనే పోయాడు. రోజా ఇప్పుడు కారు కింద ఒక మనిషి పడ్డాడని డ్రైవర్కి తెలిసినప్పుడు పక్కన కూర్చున్న మీ నాయకుడికి ఎందుకు తెలియదు? డ్రైవర్ చెప్పకుండా ఉంటాడా? దీన్ని ఎట్లా మిస్ అవుతారు మీరు? ఒక రకంగా పొట్టిరెడ్డిని మీరే ఇరికిస్తున్నారు, మీరే అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాగే డౌట్లు వస్తాయన్నమాట ప్రజలకి. అరే డ్రైవర్కి తెలిసినప్పుడు పక్కనే కూర్చున్న పొట్టిరెడ్డికి తెలియకుండా ఉంటుందా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక డౌట్లు కలుగుతాయి. అతన్ని మీరే ఇరికిస్తున్నారు. సిగ్గు లేకుండా సిగ్గుమాలిన మాటలు, ప్రతీది కూడా అబద్ధాలే. మన బతుకులకి ఒక్క నిజం చెప్పవు, ప్రతీది కూడా అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. సిగ్గు లేకుండా మళ్ళీ ఇలా లెగెత్తుకుంటూ వచ్చింది ఈరోజు. ఏదో యువత పోరుబాట అంట, అదంట ఇదంట అని చెప్పి. ఆ పోరుబాటలో ఎవరున్నారో, ఆ పోరుబాటలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వాళ్ళు యువత అంట. వాళ్ళు మీరు ఆ వీడియోలు చూడండి, వాళ్ళు వీడియోలు వాళ్ళందరూ కూడా వయసు అయిన వాళ్ళే, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అందరూ. వాళ్ళు యువత అంట, వాళ్ళు నిరుద్యోగులు అంట. వాళ్ళ చేత ర్యాలీలు చేపిస్తుంది ఈవిడ. సిగ్గు లేకుండా సిగ్గుమాలిన మాటలు, సిగ్గుమాలిన వ్యవహారాలు. మన బతుకులకి ఇంకా మారం. మన బతుకులంతా ఇంతే, ఇంకా ఇదే బతుకు జీవితాంతం, ఇలాగే బతుకుతాం మనం. కొద్దిగా సిగ్గుండక్కర్లా రోజా? బతుకు. జై హింద్.